హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్ పేపర్లో డిఎస్సి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. రోడ్డెక్కిన బావి టీచర్లు జిల్లా కేంద్రాల్లో నిరసనలు అని చెప్పి ఇన్ఫర్మేషన్. జంబో డిఎస్సి నిర్వహించాలని అల్టిమేటం, లేని పక్షంలో ఎన్నికల్లో సత్తా చూపిస్తామని హెచ్చరిక. డిఎస్సి ఆశావహుల కుటుంబాల్లో 20 లక్షల పైగా ఓట్లు, ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటున్న నిరుద్యోగులు. మరోపక్క డిఎస్సి 2018 పరీక్ష కేంద్రాలు సిద్ధం చేస్తున్న సర్కారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 23,000 పైచీలకు ఈ యొక్క ఖాళీలు అనేవి ఉన్నప్పటికీ కూడాను ప్రభుత్వం మనకు ఎన్నో సాకులు చెప్పి కేవలం 7,729 పోస్టులు మాత్రమే ఇక డిఎస్సి ద్వారా భర్తీ చేస్తున్నారు. తర్వాత మనకు 179 పోస్టులను కూడా మళ్ళీ కలపడం జరిగింది అనుకోండి. అయితే చూడండి, మనకు వీటిలో ఎగ్జిట్ పోస్టులు చూసినట్లయితే కేవలం 3,839 పోస్టులు ఉన్నాయి. వీటికి 3,40,733 మంది అయితే పోటీ పడుతున్నారన్నమాట. ఇదే తరహాలో ఉన్న ఎగ్జిట్ పోస్టులకి 2014లో అయితే కేవలం 58,000 మాత్రమే పోటీ పడడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనకు ఆ గతంలో ఉన్నదానికి ఇప్పుడున్న సంఖ్యకి చూస్తే ఎంత రెట్టింపు అనేది ఉంది, ఎంత పోటీ అనేది ఉంది అనేది మీరు అవగాహన చేసుకోవచ్చు. రాజకీయ నాయకులందరినీ కూడా కలవడం అయితే జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అండ్ అంతేకాకుండా మనకు మంత్రి గంటా శ్రీనివాసరావు గారిని కూడా కలిసి మరి ఈ వినతి పత్రాలు అయితే అందిస్తున్నారు. బట్ ప్రభుత్వం నుంచి పెద్దగా రెస్పాండ్ అనేది లేదు. ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్లో కండక్ట్ చేయండి అని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. బట్ ఏంటంటే వారు ఆన్లైన్లో కండక్ట్ చేస్తామని చెప్పి వారైతే అదే నిర్ణయం మీద ఉండడం అయితే జరిగింది. సో ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఈ రోజు నుంచి హాల్ టికెట్స్ కూడా అందుబాటులోకి అయితే రాబోతున్నాయి. ఓకే, సో వారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా చూస్తే మనకు 16వ తారీఖు నుంచి ఎగ్జిట్ వారికి ఎగ్జామ్ సెంటర్స్ని సెలెక్ట్ చేసుకునే అవకాశం అనేది ఉంది. సో ఈ విధంగా మనకు డిఎస్సికి సంబంధించి ప్రభుత్వం మాత్రం ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఉంది. బట్ డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో వారు మాత్రం మీరు కనుక పోస్ట్ కనుక పెంచకపోయినట్లయితే ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్లో మా యొక్క సత్తా ఏంటో చూపిస్తామని చెప్పి వారు కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇన్ని ఆటంకాల నడుమ ఈ యొక్క డిఎస్సి అనేది ముందుకు వెళ్తుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు డిఎస్సి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో మరిన్ని అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.